వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవినీలు క్రియేషన్స్ నవలలోకం ఆల్ ఇన్ వన్. మీకు ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ ఉందా? అయితే మీపై సర్వీస్ ఛార్జీల భారం పడినట్లే. మీకు తెలియకుండానే బ్యాంక్ మీపై ఛార్జీలు విధిస్తుందని ఎప్పుడైనా గమనించారా? బ్యాంకు అందించే సర్వీసుల్లో మీపై సర్వీస్ ఛార్జ్ విధిస్తుందని తెలుసా? ఎస్బీఐ బ్యాంకు తమ కస్టమర్లపై విధించే సర్వీస్ ఛార్జీలు ఏంటో ప్రతి కస్టమర్కు అవగాహన ఉండాల్సిందే. లేదంటే అనవసరంగా ఆందోళన గురి కావాల్సి వస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ బ్యాంకు వారు వారి యొక్క కస్టమర్లపై సర్వీస్ ఛార్జీల భారాన్ని పెంచనున్నారు. ముందుగానే కస్టమర్లకు బ్యాంకు ఎలాంటి ఛార్జీలు విధిస్తుందని దానిపై కాస్త అవగాహనను మీకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని రూపొందిస్తున్నాము. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు. వీడియోలో చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఎస్బీఐ అకౌంట్దారులు ఎవరైనా తమ బ్యాంక్ అకౌంట్లలో కనీస నగదును నిల్వ చేయాలి. మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఉండాల్సిందే. లేదంటే బ్యాంకు సదరు ఖాతాదారుడిపై ఛార్జ్ విధిస్తుంది. ఈ ఛార్జీలు బ్రాంచ్ ఏరియాలను బట్టి మారుతూ ఉంటాయి. అంటే మెట్రో నగరాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా ఎస్బీఐ ఛార్జీలు వర్తిస్తాయి. మెట్రో సెంటర్ బ్రాంచ్ అకౌంట్దారులు అయితే మినిమం అకౌంట్ బ్యాలెన్స్ లేకుంటే వారికి నెలకు ₹50 జీఎస్టీతో కలిపి ఛార్జ్ చేస్తుంది. 50% కంటే ఎక్కువ అకౌంట్ బ్యాలెన్స్ పడిపోతే 75 వరకు ఛార్జ్ చేస్తుంది. 75% కంటే ఎక్కువ శాతానికి నగదు నిల్వ లేకపోతే 100 వరకు ఛార్జ్ చేస్తుంది. అర్బన్ సెంటర్ బ్రాంచుల్లో ఎస్బీఐ అకౌంట్దారులు నెలకు ₹3,000 తగ్గకుండా బ్యాలెన్స్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ₹3,000 బ్యాలెన్స్ లేని ఎడల వారికి నెలకు జీఎస్టీతో కలిపి 40, 60, 80 వరకు ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ అర్బన్ బ్రాంచ్ ఎస్బీఐ ఖాతాదారుల అకౌంటులో కనీస అమౌంట్ అనేది 2,000కు తగ్గకుండా ఉండాలి. ఆ 2,000 అమౌంట్ లేని ఎడల వారికి నెలకు జీఎస్టీతో కలిపి 25, 50, 75 వరకు ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్బీఐ బ్రాంచ్ ఖాతాదారులు కనీస నగదు నిల్వను ₹1,000కు తగ్గకుండా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ₹1,000 కంటే తక్కువ మనీ ఉన్న ఎడల వారికి నెలకు జీఎస్టీతో కలిపి 30, 50 వరకు ఛార్జ్ను వసూలు చేయడం జరుగుతుంది. ఈ ఎస్బీఐ ఖాతాదారులు అర్బన్ ప్రాంతానికి చెందిన వారు అయితే ₹3,000 మినిమం బ్యాలెన్స్ను, సబ్ అర్బన్ బ్రాంచ్కు చెందిన వారు అయితే ₹2,000 మినిమం బ్యాలెన్స్ను, గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు అయితే ₹1,000 మినిమం బ్యాలెన్స్ను మెయింటైన్ చేసిన ఎడల ఈ సర్వీసు ఛార్జీల నుంచి వీరికి మినహాయింపు పొందడం జరుగుతుంది. మా ఛానల్లోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.